రీసెంట్‌గా 'పారడైస్' మూవీ నుంచి ఒక ట్రైలర్ అనేది రిలీజ్ అయింది కదా! దాంట్లో డైలాగ్స్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో అవుతుంది. ఇది బాయ్స్ మీద అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటది. ఒక్కసారి మీరైతే వీడియో అయితే చూసేయండి. తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను ఈ డైలాగ్‌తో. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నల్లి గుడ్లో కటకట నెత్తురంత చిటపట దిష్టం. ఓకే. చూసారు కదా! ఇప్పుడు సింపుల్‌గా ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయండి. స్కిప్ చేయకండి. ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్తాను మీకు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. డెమో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కాబట్టి అక్కడైతే చేసేయండి. అండ్ హైప్ బటన్ ఉంటది కింద. హైప్ బటన్ కొంచెం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు కొంచెం నాన్ సబ్స్క్రైబర్స్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి అయితే వెళ్ళిపోతాం. దీని ఒక టెంప్లేట్ ఉంటది. అండ్ మీకు దీని ఒక ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ప్లస్ ఫ్రంట్ లింక్ అనేది ఉంటుంది. మీకు 2 డెమోస్ చూపించాను కదా! ఈ 2 డెమోస్‌లో మీకు ఒకటి సింగిల్ ఫోటో మీద ఉంటది. ఒకటేమో నార్మల్ ఒక 5 ఆర్ 6 ఫోటోస్ మీద ఉంటది. ఇవి ఈజీగా చేసుకోవాలైతే చెప్తాను. ఈ 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను మీకు. ఈ 2 అయితే యూజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్పుట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ దగ్గర కావాల్సింది ఎలైట్ మోషన్ యాప్ అనమాట. ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే మీకు నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో లేకుంటే మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో ఉంటది. అండ్ అక్కడ నేను పిన్ చేసి ఉంచాను. అక్కడ వెళ్లి చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ ఎలైట్ మోషన్‌లో ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ దొరకాలంటే డైరెక్ట్ మన గూగుల్‌లోకి వచ్చి సెర్చ్ చేయండి. టీకే క్రియేషన్ జిన్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ అయితే ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత ఈ సైడ్ మీద క్లిక్ చేయగానే మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోతది. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ అనేది ఉంటది. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ దొరకాలంటే టీకే 296 అని టైప్ చేస్తే మనకు ఈ థంబ్‌నెయిల్‌తో పాటు ప్రాజెక్ట్ వస్తది. ప్రాజెక్ట్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ నీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చా అని చెప్పాను కదా! ఇదేమో పైన ప్రాజెక్ట్ లింక్ 2 ఒకటి ఉంటది. సింగిల్ పిక్ ప్రాజెక్ట్ అని ఉంటది. సెకండ్‌దేమో సింగిల్ ఫోటో ప్రాజెక్ట్ అది. పైనదేమో ప్రాజెక్ట్ లింకు. ఈ 2 అయితే అంటే మీరు ఏది చేసుకుంటాను అనుకుంటున్నారో అదైతే ఎలైట్ మోషన్‌లో ఇన్పుట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఫాంట్ లింక్ ఉంటది కదా! అదైతే కంపల్సరీ కావాలి. అది లేకపోతే మీకు వీడియోలో అనేది లుక్ ఉండదు. కాబట్టి ఆ ఫాంట్ ఉంటేనే బాగుంటది. కాబట్టి అది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకోవడం ఏముండదు. జస్ట్ ఫోటో మీద ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయడం అండ్ పైన మీకు ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోమంటే దాన్ని క్లిక్ చేయగానే ఏదో ఒకటి మీకు ఫాంట్ అనేది వచ్చేస్తది. పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి మీకు స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అదే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. అండ్ మీకు ఏ ప్రాజెక్ట్ కావాలనుకుంటారో దాని మీద అయితే క్లిక్ చేయండి. నాకైతే డైరెక్ట్‌గా అయితే ఓపెన్ అయిపోద్ది. ఎందుకంటే నాకు ఎలైట్ మోషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఇలా మీకు నాకైతే డైరెక్ట్‌గా ఇన్పుట్ అయితే అయిపోద్ది. ఒకవేళ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లమ్ వస్తే గనక నా డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లమ్ వస్తుందని చెప్పాను కదా! ఆ ప్రాజెక్ట్ లింక్ అంటే ఇన్పుట్ ప్యాకేజ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు ఆ వీడియో అయితే చూసేయండి. చూసిన తర్వాత ఇక్కడైతే చేసుకోండి. ఇప్పుడు మీకు వెరిఫై అవుతుంది. వెరిఫై లింక్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇన్పుట్ అనేది ఒక ఆప్షన్ వస్తది. ఇన్పుట్ అయితే క్లిక్ చేసేయండి మీరు. ఇక్కడ ఇన్పుట్ ఆప్షన్ ఉంది కదా! ఒక్క నిమిషం వెయిట్. ఇప్పుడు వస్తది చూడండి. వెయిట్ అండ్ సీ. మీ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఇన్పుట్ అని వస్తది. ఇన్పుట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుటింగ్ అయితే అయిపోతది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇలా మీరు కొంచెం ఇలా వచ్చిన తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంటెంట్ డామినేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోతది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మీ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవడం ప్లస్ ఫాంట్ అనేది ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఆ ఫాంట్ అనేది ఇక్కడైతే ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోవడం. అంతే ప్రాసెస్ ఏముండదు. జస్ట్ ఒక ఫోటో ఉంటది. ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్ ఫైల్‌లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవడమే. ఏముండదు అంత ప్రాసెస్ కూడా ఏముండదు. జస్ట్ మీరు ఫోటో మీద ట్యాప్ చేయడం ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఫోటో మీద ట్యాప్ చేయడం ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం. అంతే ప్రాసెస్. ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతది. రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. ఈ ఫోటోస్ కూడా మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. అంతే ప్రాసెస్ ఏముండదు. జస్ట్ ఇక్కడ దాని తర్వాత ఒక మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటర్స్‌లోకి వెళ్ళి పైన బాక్స్ మీద ట్యాప్ చేయండి. మూవ్ అండ్ వ్యూ అండ్ ఫాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అని ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా వేసుకోవచ్చు. లేదు నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్‌లో ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్‌లో మీకు ఇక్కడైతే దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు సింగిల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. సింగిల్ ప్రాజెక్ట్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. అక్కడ కూడా ఏమి ఉండదు. జస్ట్ మీరు ఫోటో ఉంటుంది. మీ ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవడం అంతే ప్రాసెస్. ఇక్కడ ఫోటో
ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేయడం, కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయడం, కలం ఫీల్ ఒకటి ఈ ఫోటో రీప్లేస్ చేయడం, అదే ఫోటోని కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని అదే ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవడం, అంతే ప్రాసెస్, ఏముండదు. దాని తర్వాత ఇక్కడ మీకు పైన ఆర్మార్ ఉంటుంది, ఒక్క నిమిషం చూపిస్తా. పైన ఆర్మార్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంతే ప్రాసెస్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ హైప్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో మొత్తం కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.